టార్గెట్ జీపీఎస్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా భయం ఇదే. యుద్ధాల సందర్భంలో జీపీఎస్ పనిచేయకుండా పోతూ ఉండటం. దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ప్రతి దేశము కూడా కొత్త మార్గం వైపు వెళ్తున్నాయి. విమానయాన రంగం పూర్తిగా ఆధారపడుతుంది జీపీఎస్ని జామింగ్, స్నూపింగ్ బెడద హడలెత్తిస్తోంది. ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా దేశాల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది తీవ్ర ఆందోళనకర అంశంగా మారింది. తూర్పు యూరప్లో నాటో దేశాల విమానాలు జీపీఎస్ వ్యవస్థ కొంతకాలంగా తరచూ జామింగ్, స్నూపింగ్లకు గురవుతుంది. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తుందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2024 మార్చిలో అమెరికా రక్షణ మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో జీపీఎస్ కాసేపు సిగ్నల్స్ కోల్పోయింది. ఇది రష్యా భూభాగానికి సమీపంలో జరగడం గమనార్హం. ఇక పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో భారత పౌర వాయుసేన విమానాలు జీపీఎస్లో సమస్య తలెత్తుంది. ఈ తరహా ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా 2-3 ఏళ్లుగా తరచూ సంభవిస్తున్నాయి. అయితే ఇదేమి కాకతాళీయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు తాము లక్ష్యంగా చేసుకున్న విమానాల జీపీఎస్ని జామింగ్ ఆర్ స్నూపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేల్చి చెప్తున్నారు. ఇది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుందని, కూలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. విమానాల గమనాన్ని నిర్దేశించే జీపీఎస్ని జామింగ్ చేసే సిగ్నల్స్ అందకుండా చేసే వ్యవస్థ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. జీపీఎస్లో ఉండే ఆటోమేటిక్ క్లాక్స్ని కొన్ని క్షణాల పాటు పనిచేయకుండా అడ్డుకోవడమే జామింగ్. ఇక తప్పుడు సిగ్నల్స్ని పంపి జీపీఎస్ని దారి మళ్లించడమే స్నూపింగ్. సాధారణంగా దేశాల సైనిక టెక్నాలజీ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉండే జామింగ్, స్నూపింగ్ క్రమంగా ఉగ్రవాద సంస్థలకు కూడా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే అతి తక్కువ ధర కలిగిన ఉపకరణాలతో కూడా జీపీఎస్ని జామింగ్, స్నూపింగ్ చేస్తున్న ప్రమాద గంటికలేని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక అవసరాల కోసం 1970లో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ తర్వాత కాలంలో అత్యంత కీలక సాంకేతిక వ్యవస్థగా మారింది. ప్రధానంగా విమానయాన రంగంలో అత్యంత కీలకమైంది. అంతేకాదు టెలికమ్యూనికేషన్లు, విద్యుత్ గ్రిడ్లు తదితర రంగాలన్నీ కూడా డేటా బదిలీకి జీపీఎస్ పైనే ఆధారపడుతున్నాయి. ఉపగ్రహ ఆధారితంగా అత్యంత ఖచ్చితత్వ ఆటోమేటిక్ క్లాక్స్ కలిగి భూమిపైకి బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ అందించడంలో జీపీఎస్ అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. భూమిపై ఉండే రిసీవర్ ఆ సిగ్నల్స్ని గ్రహించి తమ ఖచ్చితమైన గమ్యస్థానం చేరుకునే సమయాన్ని గుర్తిస్తాయి. ఇదంతా మెరుపు వేగంతో, అంటే సెకండ్లో 100 కోట్ల వంతు వేగంతో సాగిపోతుంది. ఈ సిగ్నల్స్ భూమిపైకి చేరడంలో అంతరాయం కలిగిస్తే ఆటోమేటిక్ క్లాక్ సింక్రనైజేషన్ పనితీరు మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా జీపీఎస్ ఖచ్చితత్వం దెబ్బతింటుంది. జీపీఎస్కి అంతరాయం కలిగితే ప్రపంచ దేశాల విమానయాన, టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కరోజు జీపీఎస్ పనిచేయకపోతే $1 బిలియన్ నష్టపోతామని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ నివేదిక చెప్తుంది. బ్రిటన్ అయితే ఏకంగా $2.14 బిలియన్ నష్టపోతుందని చెప్పింది. జీపీఎస్ పనిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల భద్రతా ప్రమాదంలో పడిపోతుంది అన్నటువంటిది కూడా చెప్తున్నారు.